ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీలలో ఏ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ఈ వీడియో మీ కంట పడిందంటే దయచేసి దీన్ని సాధారణంగా తీసుకోకండి. ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. ఈ క్షణం మీ జీవితం ఒక పెద్ద మలుపు తిరిగే ముందు వచ్చిన సంకేతం. సింహరాశి వారు మీరు ఎంత మంచివారో మీకు తెలుసు, కానీ మీ మంచితనం వల్లనే మీరు ఎంత బాధపడ్డారో దేవుడికి మాత్రమే తెలుసు. మీ ఓర్పు, మీ సహనం, మీ త్యాగం ఇవన్నీ పరీక్షించిన కాలం ఇప్పుడు పూర్తిగా ముగిసింది. ఇక నుంచి పరీక్షలు కాదు, ఫలితాలు మొదలవుతాయి. మీకు రాబోయేటువంటి ఈ 4 రోజులలో 2 అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. విధి ఒక్కసారిగా తిరుగుతుంది. మీ తలరాత మారే దశ అనేది మొదలవబోతుంది. మీరు ఇంతవరకు ఎదురు చూసింది ఇదే క్షణం కావచ్చు. ఈ వీడియోని దయచేసి ఒంటరిగా ఏకాంతమైనటువంటి చోట మనసు ప్రశాంతంగా పెట్టుకొని వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే మాటలు మీ జీవిత ఉపరితలానికి సంబంధించినవి కాదు, మీ లోపల దాగి ఉన్న నిజాలకు సంబంధించినవి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి సింహరాశి వ్యక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా మీ యొక్క సపోర్ట్ అనేది అందుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీ కంటపడడానికి కూడా ఒక కారణం అనేది ఉంది. సింహరాశి వారు మీ జీవితంలో ఒక అక్షరం చాలా కీలక పాత్ర అనేది పోషిస్తుంది. అది ఏ అనే అక్షరం. ఈ అక్షరం ఉన్న వ్యక్తి కావచ్చు, ఆ అక్షరంతో మొదలయ్యే ప్రదేశం కావచ్చు, లేదా ఈ అక్షరంతో మొదలయ్యే ఒక అవకాశము కావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దేవుడు మీకు పంపిస్తున్న స్పష్టమైన సంకేతం. మీరు దేవుని నమ్మి కూడా మౌనంగా బాధపడుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయేటువంటి ఈ 4 రోజులలో, అంటే ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీలలో మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యమైన విషయం. ఈ వీడియోని చూస్తున్న సమయంలో ఏకాంతమైన చోట కూర్చోండి. మనసులో ఇతర ఆలోచనలు లేకుండా పూర్తిగా ఈ మాటలపై దృష్టి అనేది పెట్టండి. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివరిలోనే ఉంటాయి. గత 3 సంవత్సరాల కర్మ ఫలితం సింహరాశి వారి జీవితం లోపల జరిగిన నిజం. సింహరాశి వారు గత 3 సంవత్సరాలుగా ఒక మాటను పదే పదే అనుకుంటున్నారు. నేను మంచిగా ఉన్నానా? జీవితంలో ఎందుకు నాకు కష్టాలు తగ్గడం లేదు? ఇది చాలా లోతైనటువంటి ప్రశ్న. ఎందుకంటే సింహరాశి వారి కర్మ స్వభావం చాలా ప్రత్యేకం. మీరు ఎవరికి చెడు చెయ్యరు, చేసిన మంచిని చెప్పుకోరు, మీ బాధను బయటకు చూపించరు. అది మీకు పరీక్షగా మారింది. గత 3 సంవత్సరాలలో మీ జీవితంలో 3 ప్రధానమైనటువంటి విషయాలు జరిగాయి. అందులో మొదటిది ఏంటంటే గనక నమ్మకం. మీరు నమ్మిన వ్యక్తి మీ మనసును గాయపరిచాడు. అది కుటుంబం కావచ్చు, ప్రేమ కావచ్చు, స్నేహము కావచ్చు. ఆ గాయం మీ మాటల్లో కనిపించలేదు, కానీ మీ నిశ్శబ్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెండవది ఏంటంటే ఆర్థిక ఒత్తిడి. డబ్బు రావడం ఆగలేదు, కానీ నిలవలేదు. ఎంత సంపాదించినా ఎందుకో ఖర్చుల రూపంలో జారిపోయింది. ఇది మీ తప్పు కాదు, ఇది కర్మఫలం. గత జన్మలో మీరు చేసిన త్యాగానికి ఇది పరీక్ష. అలాగే మూడవది ఏంటంటే ఒంటరితనం. మీరు జనాల్లో ఉన్న ఒంటరిగా అనిపించింది. ఎవరికైనా మీ లోపల మాట చెప్పాలని అనిపించినా చెప్పలేకపోయారు. ఎందుకంటే మళ్ళీ ఎవరో గాయపరుస్తారో అనే భయం మీలో ఏర్పడింది. ఈ 3 సంవత్సరాల కష్టం వృధా కాదు, ఇది మీ ఆత్మను బలపరచడానికి జరిగింది. మీ మీద మీరు నిలబడేలా చేయడానికి జరిగింది. ఇప్పుడు ఆ కర్మ ఫలం మారే దశకి వచ్చింది. మీరు అనుభవించిన ప్రతి కన్నీరు ఇప్పుడు ఒక వరంగా మారబోతుంది. దేవుడు మిమ్మల్ని చూశాడు, మీ మౌనాన్ని అర్థం చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆలస్యం చేశాడు? ఆలస్యం వెనుక ఉన్నటువంటి దైవ రహస్యం. సింహరాశి వారు చాలాసార్లు ఇలా అనుకున్నారు, ఇతరులకు అన్నీ త్వరగా జరుగుతున్నాయి, నాకు మాత్రం ఎందుకు ఆలస్యం అవుతుంది అని. ఇది అసూయ కాదు, ఇది న్యాయమైన ప్రశ్న. కానీ దేవుడి లెక్క మన లెక్కలా ఉండదు. మీరు అడిగింది చిన్నవరం కాదు, మీకు ఇవ్వబోయేది తాత్కాలిక సంతోషము కాదు, మీ జీవితం మొత్తాన్ని మార్చే అవకాశం. అందుకే ఆలస్యం జరిగింది. సింహరాశి వారు ఒక దశలో ఉన్నప్పుడు దేవుడు వెంటనే ఇచ్చేస్తే మీరు దాన్ని నిలబెట్టుకోలేరు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఆ వరాన్ని భరించలేరు.
అసూయ, ద్రోహం, మోసం మొదలవుతాయి. అందుకే దేవుడు ముందుగా మీ చుట్టూ ఉన్న వాళ్ళను తొలగించాడు. మీ బలం పెంచాడు. మీ ఒంటరితనంలోనే మీ శక్తిని మీకు పరిచయం చేశాడు. ఆలస్యమనేది శిక్ష కాదు, ఆలస్యమనేది ఒక రక్షణ. ఇప్పుడు మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు స్పష్టత వచ్చింది. అదే దేవుడు కోరింది. ఇప్పుడు మీ చేతిలో వరం పెట్టినా అది వృధా కాకుండా నిలుస్తుంది. ఈ కారణం వల్లే ఇప్పటి వరకు ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఆలస్యం ముగిసే దశలో ఉంది. సింహరాశి వారికి వచ్చిన మహాపరీక్ష ఒంటరితనం, నమ్మక ద్రోహం. సింహరాశి వారికి వచ్చిన పరీక్ష సాధారణం కాదు, ఇది మానసిక పరీక్ష. మీరు ఎప్పుడూ ముందుండే వ్యక్తి, బాధల్లో ఉన్న వాళ్లకు తోడుగా ఉండే వ్యక్తి. కానీ మీరు బాధలో ఉన్నప్పుడు మీకు తోడుగా ఎవరూ లేకపోవడం మీకు లోపల చాలా గాయం చేసింది. మీరు సహాయం చేసిన వాళ్ళే మీకు వెనక్కి లాగారు. మీరు నమ్మిన వాళ్ళే మీ గురించి తప్పుగా మాట్లాడారు. మీరు ప్రేమించిన వాళ్ళే మీ విలువను తగ్గించారు. ఈ పరీక్షల్లో మీరు 2 మార్గాలు ఎంచుకోవచ్చు. ఒకటి కఠినంగా మారడం, రెండవది నిశ్శబ్దంగా బలంగా మారడం. మీరు రెండవ మార్గాన్ని ఎంచుకున్నారు. మీ మాటలు తగ్గాయి, మీ నవ్వు తగ్గింది, కానీ మీ లోపల బలం మాత్రం పెరిగింది. ఇది దేవుడు ఇచ్చినటువంటి పరీక్ష. ఎందుకంటే మీలో నాయకత్వ శక్తి ఉంది. మీరు ఎదగబోతున్నారు. మీ ఎదుగుదల చూసి చాలామంది అసూయ అనేది చెందబోతున్నారు. అందుకే మీ ముందు ఈ పరీక్ష వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరి మాటలతో కూలిపోరు, ఎవరి అభిప్రాయాలతోనూ ఆగిపోరు. ఈ పరీక్ష అనేది పూర్తయింది. ఇప్పుడే ఫలితం అనేది మొదలవుతుంది. ఫిబ్రవరి 23వ తేదీన మొదటి సంకేతం విధి తిరిగే రోజు. ఫిబ్రవరి 23వ తేదీ సింహరాశి వారికి చాలా కీలకమైన రోజు. ఈ రోజు మీకు ఒక సంకేతం వస్తుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా ఒక సందేశం కావచ్చు, లేదా ఎవరో అనుకోకుండా మీ గురించి చెప్పిన మాట కావచ్చు. ఈరోజు మీకు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీకు భయం కలిగించవచ్చు, కానీ అదే నిర్ణయం మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ విలువను తక్కువ చేసుకునే చోట మీరు ఉండకూడదు. మీ శక్తిని గుర్తించని వ్యక్తుల కోసం మీరు మారకూడదు. ఫిబ్రవరి 23వ తేదీ నాడు మీ మనసులో ఒక స్పష్టత వస్తుంది. ఇంతే, ఒక చాలు అనే ఒక భావన అదే మార్పుకు మొదటి అడుగు అవుతుంది. ఈ రోజున దేవుడు మీకు ఒక దారి చూపిస్తాడు. ఆ దారిని మీరు గుర్తించాలి. ఇక ఫిబ్రవరి 24వ తేదీ ఆత్మవిశ్వాసం తిరిగి రావడం. ఈరోజు సింహరాశి వారి లోపల ఏదో మారుతుంది. చాలా రోజుల తర్వాత మీకు మీ మీద నమ్మకం అనేది తిరిగి వస్తుంది. ఇంతకాలం మీరు మౌనంగా ఉన్నారు. మీ మాటలు విలువలేనివి అనిపించుకున్నారు. మీ అభిప్రాయాన్ని చెప్పడానికి వెనుకాడారు. ఈరోజు అది మారుతుంది. మీ మాటలైతే వినేవాళ్ళు ఉంటారు. మీ నిర్ణయానికి గౌరవం వస్తుంది. మీ మాటలలో బలం కనిపిస్తుంది. ఈరోజు మీకు ఒక గుర్తింపు లాంటి భావన వస్తుంది. నేను కూడా చేయగలను అనే ఆత్మవిశ్వాసం. ఈరోజు తర్వాత మీరు వెనక్కి తగ్గే మనిషి కాదు. మీ గమ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మీ అడుగులు ధైర్యంగా పడతాయి. ఇది దేవుడు మీకిచ్చే అంతర్గత వరం. ఇది వచ్చిన తర్వాత మీ జీవిత దశ అనేది మారడం ఖాయం. ఇక ఫిబ్రవరి 25వ తేదీన ఆర్థిక మార్పు. ఆగిపోయిన ధనం కదలిక. సింహరాశి వారి జీవితంలో డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఒక విచిత్రమైన అనుభవం, సంపాదించే శక్తి ఉంది, కానీ నిలుపుకునే అవకాశం తక్కువగా అనిపిస్తుంది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ స్థితిలో మార్పు మొదలవుతుంది. మీ మార్పు ఒక్కసారిగా పెద్ద మొత్తంగా రావచ్చు అని అనుకోండి. ఇది క్రమంగా జరిగే మార్పు. ముఖ్యంగా ఆగిపోయిన డబ్బు, ఆలస్యమైన చెల్లింపులు, వాయిదా పడిన ఆదాయం కదలడం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక ఫలితం ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది. ఈ రోజున ఒక ఆలోచన మీ మనసులో వస్తుంది. ఇది గతంలో కూడా వచ్చింది, కానీ అప్పట్లో భయం వల్ల వదిలేశారు. ఇప్పుడు అదే ఆలోచన మళ్ళీ వస్తుంది, కానీ ఈసారి భయం ఉండదు. ఇది మీ ఆర్థిక దశ మార్చే ఆలోచన. ఫిబ్రవరి 25వ తేదీ నాడు మీరు చేసే చిన్న నిర్ణయం వచ్చే 3 సంవత్సరాలకు మీ స్థిరత్వానికి బీజం వేస్తుంది. ఎవరో మీకు డబ్బు విషయంలో సలహా ఇస్తారు, కానీ ఆ సలహాను తొందరగా నమ్మకండి. మీ అంతర్గత స్వరం ఏం చెప్తుందో దాన్ని వినండి. ఈ రోజున దానం చేయడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మీకు ఆర్థిక శుభాన్ని పెంచుతుంది. మీరు ఎంత ఇచ్చారో అంతకన్నా ఎక్కువ తిరిగి రావడానికి ఇది కారణమవుతుంది. ఇక ఫిబ్రవరి 26వ తేదీన మహా అదృష్ట ద్వారం మీ ఇంటి తలుపు తట్టే శుభవార్త. ఫిబ్రవరి 26వ తేదీ సింహరాశి వారికి అత్యంత కీలకమైన రోజు.
ఈరోజు ఒక తలుపు తట్టే సంఘటన జరుగుతుంది. అది నిజంగా ఎవరో తలుపు తట్టవచ్చు, లేదా ఒక వార్త మీ జీవిత తలుపు తట్టవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూసిన అవకాశం ఈరోజు రూపం దాల్చుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, లేదా మీ గౌరవాన్ని తిరిగి తీసుకువచ్చే సంఘటన కావచ్చు. ఈరోజు మీరు అనుకోని చోట నుండి శుభవార్త వింటారు. ఈ రోజున మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మాటల్లో సౌమ్యత వస్తుంది. అనవసరమైన గొడవలు తగ్గుముఖం పడతాయి. మీ కుటుంబంలో ఒక వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తాడు. మీ ఒంటరిగా లేరని ఈరోజు మీకు అనిపిస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీ నాడు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తులో ఒక కీలక మలుపు అనేది తీసుకువస్తుంది. ఈ రోజున భయంతో వెనక్కి తగ్గకండి. మీకు వచ్చిన అవకాశం చిన్నదిగా అనిపించినా దాని వెనుక పెద్ద దైవ సంకల్పం ఉంటుంది. ప్రేమ జీవితంలో మలుపు, పాత బాధ ముగిసి కొత్త ఆశ మొదలు అవుతుంది. సింహరాశి వారి ప్రేమ జీవితం ఎప్పుడూ కూడా లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, కానీ అదే ప్రేమ మీకు ఎక్కువ బాధను కూడా ఇచ్చింది. గతంలో మీరు చేసిన ఒక త్యాగం, ఒక మౌనం, ఒక సహనం మీ ప్రేమ జీవితాన్ని నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం, కానీ అది మీరు కోరుకున్న ఫలితం ఇవ్వలేదు. ఆ బాధ మీలో ఇంకా ఉంది. ఫిబ్రవరి నెల చివరి రోజుల్లో ఆ బాధ నెమ్మదిగా తగ్గుతుంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు, లేదా ఉన్న వ్యక్తి కొత్త రూపంలో కనిపిస్తాడు. మీతో మాట్లాడే తీరు, మీ మాట వినే విధానం మారుతుంది. ఇది కొత్త ప్రేమ కావచ్చు, లేదా పాత బంధానికి కొత్త శ్వాస కావచ్చు. కానీ ఈసారి మీరు మాత్రమే మీరు కూడా తీసుకుంటారు. మీ విలువను అర్థం చేసుకునే ప్రేమ ఇది. ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి. గత అనుభవాలు భయంతో కొత్త అవకాశాన్ని తిరస్కరించవద్దు. ప్రతి మనిషి ఒకేలా ఉండడు. ఈ మార్పు మీ మనసుకు మళ్ళీ జీవం పోస్తుంది. వివాహయోగం ఆలస్యమైన బలమైన బంధం. సింహరాశి వారికి వివాహ విషయంలో ఆలస్యం సాధారణంగా కనిపిస్తుంది, కానీ దీనిని కారణంగా మీరు సరిపడే వ్యక్తి సులభంగా దొరకకపోవడం. మీరు సాధారణంగా బంధాన్ని కోరుకోరు. ఇప్పటి వరకు వచ్చిన సంబంధాలలో ఏదో ఒక లోపం కనిపించింది. మీరు రాజీ పడలేదు, అందుకే ఆలస్యం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఈ ఫిబ్రవరి నెల రాబోయే రోజుల నుంచి ఒక బలమైన వివాహయోగం కనిపిస్తుంది. ఇది కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు, లేదా మీరు ఇప్పటికే తెలిసిన వ్యక్తి ద్వారా రావచ్చు. ఈ బంధం మీ జీవితానికి స్థిరత్వం ఇస్తుంది. వివాహం కేవలం సంబంధం కాదు, ఇది మీకు మానసిక భద్రత ఇస్తుంది. మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరమైతే ఉండదు. ఉద్యోగం మరియు వ్యాపారం మీ సామర్థ్యం గుర్తించబడే ఒక కాలం ఇది. సింహరాశి వారి పని విధానం ప్రత్యేకం. మీరు కేవలం పని చేయరు, బాధ్యతగా చేస్తారు. కానీ మీ శ్రమకు తగిన గుర్తింపు ఇప్పటి వరకు రాలేదని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు అది మారుతుంది. మీ పనిని గమనిస్తే వ్యక్తి ఒకరు మీపై దృష్టి పెడతారు. అది పై అధికారి కావచ్చు, లేదా ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చే వ్యక్తి కావచ్చు. ఫిబ్రవరి నెల చివరి రోజులలో లేదా ఆ తర్వాత మీరు ఒక కొత్త బాధ్యత తీసుకునే అవకాశం ఉంది. ఇది మొదట కష్టం అనిపించవచ్చు, కానీ దీని ద్వారా మీ స్థానం బలోపేతం అవుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు నిజాయితీగా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాన్ని ఇస్తాయి. ఈ దశలో మీరు వెనక్కి తగ్గకండి. మీ శక్తిని మీరు గుర్తించాలి. ఈ కాలం మీ ఎదుగుదలకు ముఖ్యమైనటువంటి దశ. శత్రువుల నిజస్వరూపం ముసుగు తొలగే సమయం. సింహరాశి వారి జీవితంలో ఎక్కువగా ఎదుర్కొన్న బాధ ప్రత్యక్ష శత్రువుల వల్ల కాదు, దగ్గరగా ఉన్న వాళ్ళ వల్ల. మీతో నవ్వుతూ మాట్లాడిన వాళ్ళే మీ వెనుక మాటలు చెప్పారు. మీ విజయంలో ఆనందించని వాళ్ళు, మీ కష్టంలో మాత్రం సంతోషించిన వాళ్ళు మీ చుట్టూ ఉన్నవారు. ఇప్పటి వరకు మీరు ఇది గమనించిన మౌనంగా ఉన్నారు, కానీ గొడవలు వద్దని శాంతిగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. డిసెంబర్ చివరి దశ నుంచి శత్రువుల ముసుగు ఒక్కొక్కటిగా తొలుగుతుంది. మీ గురించి తప్పుగా చెప్పిన మాటలు తిరిగి వాళ్ళకే ఇబ్బందిగా మారుతాయి. మీకు నష్టం చేయాలని అనుకున్న ప్లాన్లన్నీ విఫలమవుతాయి. మీరు ఏమీ చేయకుండానే మీ నిజాయితీ మీకు రక్షణగా నిలుస్తుంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. శత్రువు అని గుర్తించిన వెంటనే ప్రతీకారం తీర్చుకోవద్దు. మీ మౌనం, మీ ఎదుగుదలే వారికి సరైన సమాధానం. మీరు ఎదిగే కొద్దీ వాళ్ళు చిన్నవాళ్ళుగా కనిపిస్తారు. ఈ దశలో మీరు ఎవరి మీద పూర్తిగా ఆధారపడకూడదు. మీ నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉండాలి. దేవుడు మీకు శత్రువుల్ని చూపిస్తున్నాడు అంటే మీకు ఇచ్చే వరం పెద్దదని అర్థం.
కుటుంబ సభ్యుల ముగింపు, ఇంట్లో శాంతి నెలకొనే దశ సింహరాశి వారి హృదయంలో కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. బయట ఎంత బలంగా ఉన్నా ఇంట్లో కలిగే సమస్యలు మిమ్మల్ని లోపల నుంచి కుంగదీస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో మాటలు తేడాగా, అభిప్రాయ భేదాలు ఉన్నా చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగాయి. మీరు చాలాసార్లు అన్నీ మీ మీద వేసుకొని నిశ్శబ్దంగా ఉన్నారు. కుటుంబం కలిసి ఉండాలని మీరు మీ బాధను బయటపెట్టలేదు, కానీ అది మీ బాధ భారంగా మారింది. ఇప్పుడు ఆ దశ అనేది ముగుస్తుంది. డిసెంబర్ చివరి రోజుల్లో లేదా ఆ తరువాత కుటుంబంలో ఒక స్పష్టత వస్తుంది. ఎవరి పాత్ర ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. అది మొదట కఠినంగా అనిపించినా చివరికి శాంతిని తీసుకువస్తుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం లేదా బాధ్యతల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఈ నిర్ణయంలో మీరు కీలక పాత్ర అనేది పోషిస్తారు. మీ మాటలకు విలువ వస్తుంది. ఈ మార్పు తర్వాత ఇంట్లో వాతావరణం సౌమ్యంగా మారుతుంది. మీరు ఇంటికి వస్తే ఒత్తిడి కాకుండా ప్రశాంతత అనిపించే రోజు దగ్గరలోనే ఉంది. ఆరోగ్య సంకేతం చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త వహించాలి. సింహరాశి వారు తమ ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తారు. పని, బాధ్యతలు, కుటుంబం అన్నింటికీ సమయం కేటాయిస్తారు, కానీ తమ శరీరానికి మాత్రం కాదు. గత కొంతకాలంగా మీ శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. మీరు వాటిని పట్టించుకోలేదు. అలసట ఎక్కువగా ఉండడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఇవన్నీ చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ ఇవి లోపల ఉన్న ఒత్తిడి బయటపడే రూపాలు. ఫిబ్రవరి నెల తర్వాత ఈ విషయంపై మీరు జాగ్రత్త తీసుకోవాలి. పెద్ద సమస్య రాకముందే చిన్న మార్పులు తీసుకోవాలి. ఆహారపు అలవాట్లు, నిద్ర, నీళ్లు తాగడం, ఇవన్నీ క్రమంగా ఉండాలి. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇది హెచ్చరిక మాత్రమే. మీరు జాగ్రత్త తీసుకుంటే పూర్తిగా అదుపులో ఉంటుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం. మీ మనసు బాగుంటే మీ శరీరం కూడా బాగుంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఈ సత్యాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఆధ్యాత్మిక మేలుకొలుపు, దేవుడితో మీకు అనుబంధం బలపడే కాలం. సింహరాశి వారు దేవుణ్ణి నమ్ముతారు, కానీ తమ బాధను ఎక్కువగా చెప్పుకోరు. మీరు దేవుడితో మాట్లాడతారు, కానీ ఎక్కువగా ప్రశ్నలు అడగరు. నీవు చూసుకుంటావు అనే నమ్మకంతోనే ముందుకు అనేది వెళ్తారు. ఇప్పుడు మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపు అనేది వస్తుంది. ఇది మతం మారటం కాదు, ఇది అంతర్గత మేల్కొలుపు. మీరు దేవుని భయంతో కాదు, అనుబంధంతో చూడడం మొదలు పెడతారు. ఒక మంత్రం, ఒక నామస్మరణ, ఒక దేవాలయ దర్శనం మీ మనసును పూర్తిగా మార్చవచ్చు. మీరు అనుకోకుండా శివుడు లేదా కృష్ణుడి గురించి ఎక్కువగా ఆలోచించవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ దశలో మీరు చెప్పే ప్రార్థనలకు వేగంగా సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు కోరేది స్వార్థం కాదు, శాంతి, స్థిరత్వం. ఇది సత్యం. ఈ ఆధ్యాత్మిక బలం మీకు భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. కలలో వచ్చే సంకేతం, దైవ సందేశం మీకు తెలియజేసే విధానం. సింహరాశి వారికి కలలు సాధారణం కాదు. మీకు వచ్చే కలలు ఎక్కువగా సంకేతాలుగా ఉంటాయి, కానీ మీరు వాటిని పట్టించుకోలేదు లేదా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కళ రావచ్చు. అది స్పష్టంగా గుర్తుండే కళ. అందులో శివుడు, కృష్ణుడు, వెలుగు, నది, ఆలయం లేదా ఒక అక్షరం కనిపించవచ్చు. ముఖ్యంగా ఏ అక్షరం మీ కళలో లేదా మెలకువలో కనిపించవచ్చు. ఈ కళ మీ భవిష్యత్తుకు సంబంధించిన సందేశం. అది భయపెట్టదు, ఒక ప్రశాంతత ఇస్తుంది. మీరు నిద్ర లేచిన తర్వాత కూడా ఆ భావన మీలో ఉంటుంది. ఈ కళ వచ్చిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం మీకు ముందుగా భయంగా అనిపించినా లోపల శాంతి ఉంటుంది. అదే దైవ సంకేతం. ఈ దశలో కళలను నిర్లక్ష్యం చేయకండి. అవి మీ అంతర్గత మార్గదర్శకులకు. దేవుడు మీతో మాట్లాడే ఒక మార్గం. ఏ అక్షరం ఉన్న వ్యక్తి పాత్ర మీ విధిలో కీలక మలుపు. సింహరాశి వారి జీవితంలో ఒక అక్షరం చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. అదే ఏ అనే అక్షరం. ఇప్పటి వరకు మీరు దీన్ని యాదృచ్ఛికంగా భావించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఈ అక్షరం మీ జీవితంలో ఎందుకు పదే పదే కనిపిస్తుందో. ఈ సమయంలో మీకు అర్థమవుతుంది ఈ ఏ అక్షరం ఉన్న వ్యక్తి మీకు పూర్తిగా కొత్త వ్యక్తిగా కావచ్చు, లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్నవాడే కావచ్చు, కానీ ఇప్పటి వరకు అతని పాత్ర మీకు పూర్తిగా అర్థం కాలేదు. ఈ దశలో అతని మాటలు, అతని ప్రవర్తన, అతని నిర్ణయాలు మీ జీవితాన్ని ఒక దశగా మలుపు తిప్పుతాయి.
ఈ వ్యక్తి మీకు సహాయం చేస్తాడా లేదా పరీక్షిస్తాడా అనే సందేశం రావచ్చు. నిజానికి ఇక్కడ 2 విషయాలు జరుగుతాయి. మొదటిది, అతని మాటలు కఠినంగా అనిపించవచ్చు, కానీ లోతుగా ఆలోచిస్తే అవి మీ మేలు కోసమే అని అర్థమవుతుంది. ఈ ఏ అక్షరం ఉన్న వ్యక్తి వల్ల మీకు ఒక నిజాన్ని గ్రహిస్తారు. మీరు ఇప్పటివరకు మీ శక్తిని పూర్తిగా ఉపయోగించలేదు. భయంతో, బాధతో, గత అనుభవాల ప్రభావంతో మీరు మీ సామర్థ్యాన్ని దాచుకున్నారు. ఏ అక్షరం ఉన్న వ్యక్తి ఆ దాచుకున్న శక్తిని ఇప్పుడు ఈ సమయంలో బయటకు తీస్తాడు. ఈ దశలో అతని మాటలను పూర్తిగా తిరస్కరించవద్దు, అలాగే తొందరగా కూడా నమ్మవద్దు. మీ వివేచనతో, మీ అనుభవంతో నిర్ణయం తీసుకుంటే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక మలుపుగా మారుతాడు. మీకు ఒంటరితనం ఎందుకు వచ్చింది? మీ శక్తిని పెంచేందుకు విధి చేసిన ఏర్పాట్లు. సింహరాశి వారు ఒంటరితనాన్ని అసహించుకుంటారు. మీకు చుట్టూ మనుషులు కావాలి, మాటలు కావాలి, నవ్వు కావాలి. కానీ గత కొంతకాలంగా మీరు ఒంటరిగా మిగిలిపోయారు. ఇది శిక్ష కాదు, ఇది విధి చేసిన ఏర్పాట్లు. మీరు జనాలలో ఉన్నప్పుడు మీలోని నిజమైన స్వరం బయటకు రాలేదు. అందరి కోసం జీవిస్తూ మీకోసం మీరు జీవించలేదు. ఒంటరితనం మీకొక విషయం నేర్పుతుంది. మీరు ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలరు. మీరు మౌనంగా కూడా మీ బలాన్ని కనుక్కోగలరు. ఈ ఒంటరితనంలోని మీరు మీ ఆలోచనలను శుద్ధి చేసుకుంటారు. ఎవరు అవసరం, ఎవరు భారమో మీకు స్పష్టత వచ్చే సమయం. ఇప్పుడు ఈ ఒంటరితనం తగ్గే దశకు వచ్చింది. కానీ ఒక తేడాతో, ఇది ఇక మీరు జనాల్లో ఉన్న మీ అంతర్గత బలం మీ మీదే ఆధారపడతారు. మీరు ఎవరి అంగీకారాన్ని కోరరు. అదే ఈ ఒంటరితనం ఇచ్చిన గొప్ప బహుమతి. మీ మాటల్లో శక్తి పెరుగుతుంది. మీరు చెప్పింది జరిగే కాలం. సింహరాశి వారికి సహజంగా వాక్చాతుర్యం ఉంటుంది. కానీ గత కొంతకాలంగా మీరు మీ మాటలను అదుపులో పెట్టుకున్నారు. మీ అభిప్రాయాన్ని చెప్పినా ఎవరు పట్టించుకోరనే భావనలో ఏర్పడింది. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. మీ మాటల్లో శక్తి అనేది పెరుగుతుంది. మీరు చెప్పిన మాటలు ప్రభావాన్ని చూపుతాయి. మీ సూచనలు ఫలిస్తాయి. ఇది మంత్రశక్తి కాదు, ఇది మీలో ఏర్పడిన ఆత్మవిశ్వాసం. మీరు మీ మాటలకు బాధ్యత తీసుకునే స్థితికి వచ్చారు. ఈ దశలో మీరు మాట్లాడే ప్రతి మాట ముఖ్యమే. కోపంలో చెప్పిన మాటలు కూడా నిజం కావచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ గురించి మీరు ఎలా మాట్లాడుకుంటున్నారో చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు తక్కువగా మాట్లాడుకోవడం మానేయండి. మిమ్మల్ని మీరు గౌరవించుకున్న రోజునే ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుందని గుర్తుపెట్టుకోండి. గత జన్మ రుణం ముగింపు, కర్మబంధం తెగే దశ. సింహరాశి వారు ఎందుకు ఎక్కువగా బాధపడతారు అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. మీరు గత జన్మలో చేసిన త్యాగం ఈ జన్మలో రుణంగా మారింది. మీరు తెలియకుండానే చాలామందికి సహాయము చేశారు. వారి బాధను మీరు మీ మీద వేసుకున్నారు. దాని ఫలితంగా ఈ జన్మలో మీరు మానసికంగా ఎక్కువ భారాన్ని మోసారు. ఇప్పుడు ఆ రుణం తీరే దశకు వచ్చింది. అందుకే మీ జీవితంలో ఒక్కొక్కటిగా భారాలు తగ్గుతూ ఉన్నాయి. మీరు గమనించకపోయినా లోపల ఒక తేలికపాటి భావన వస్తుంది. ఈ దశలో మీరు పాత బాధలను వదిలేయాలి, క్షమించాలి, మారాలి. అదే కర్మబంధం తెగే మార్గం. మీరు ఒక కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. గతం మిమ్మల్ని ఇక కట్టిపడేదు. మహావర జీవితం మారే అవకాశం ఒక్కసారిగా మాత్రమే వచ్చే దశ. సింహరాశి వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి నిరాశ ఈ క్షణానికి తీసుకువచ్చాయి. ఇక మీరు ఒక అవకాశం వస్తుంది. అది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి శక్తిని కలిగిన అవకాశం. ఈ అవకాశాన్ని మీరు గుర్తించాలి. భయంతో వదిలేయకూడదు. ఇతరుల మాటలు వినిపించవచ్చు, కానీ వారి చివరికి మీ అంతర్గత స్వరం వినాలి. ఈ వరం మీకు మీ సంపద మాత్రమే కాదు, గౌరవం, స్థిరత్వం, శాంతి ఇస్తుంది. ఇక మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ దశ ఒక్కసారి మాత్రమే వస్తుంది. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే విధి మీకు అనుకూలంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా బాధపడ్డారు. ఇకపై నిశ్శబ్దంగా ఎదుగుతారు. అదే మహావరం యొక్క అసలైన అర్థం. సింహరాశి వారు ఈ వీడియో చివరి వరకు వినగలిగితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మీ జీవితం ఇక పాత దారిలో సాగదు. మీరు అనుభవించిన బాధలు, మీరు దాచుకున్న కన్నీళ్లు, మీరు ఎవరికీ చెప్పుకోలేని వేదనలు, ఇవన్నీ వృధా కాలేదు. దేవుడు మిమ్మల్ని మౌనంగా గమనించాడు. మీ మనస్తత్వాన్ని లెక్కలో పెట్టాడు. మీ ఓర్పును పరీక్షించాడు. ఇప్పుడు ఆ పరీక్షలకు ఫలితం ఇచ్చే కాలం మొదలైంది.
ఈ వీడియోలో చెప్పిన విషయాలలో కనీసం ఒకటి మీ జీవితంలో సరిపోతే దాన్ని యాదృచ్ఛికంగా భావించకండి, అది దేవుడు మీకు ఇచ్చిన సంకేతం. 2026 ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి గ్రహగతులు మరియు గోచార రీత్యా శివారాధన అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో మీరు చేసే భక్తి సాధనలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. సింహరాశి వారు శివారాధన చేయటం వల్ల మీకు సహజంగా ఉండే ఆవేశం, అశాంతి తగ్గి మనసు నిలకడగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది. సూర్యుడు సింహరాశికి అధిపతి. శివుడు సూర్యుడికి ఆరాధ్య దైవం. శివారాధన చేయడం వల్ల కార్యాలయంలో పై అధికారుల మద్దతు లభిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అలాగే అనవసరమైనటువంటి కోర్టు కేసులు లేదా శత్రువుల నుండి ఎదురయ్యేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ముఖ్యంగా వెన్నెముక, కళ్ళు మరియు గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నవారికి చాలా ఉపశమనం అనేది కలుగుతుంది. మీరు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శుద్ధ జలంతో లేదా పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే శివుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలతో అంటే బిల్వ పత్రాలతో పూజించడం వల్ల మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇప్పుడు మేము చెప్పే ఈ మంత్రాన్ని నిత్యం జపించడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం 21 సార్లు లేదా 108 సార్లు జపించడం వల్ల సర్వకార్య సిద్ధి కలుగుతుంది. సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కాబట్టి శివుణ్ణి మహాదేవుడు రూపంలో పూజించాలి. ఓం మహాదేవాయ నమః అనే మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపించడం వల్ల మీరు చేసే పనుల్లో విజయం లభిస్తుంది. అలాగే మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు లేదా భయాలు ఉంటే ఇప్పుడు మేము చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠించండి. ఆ మంత్రం ఏంటంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్షీయమాతృతాత్ అనే మంత్రాన్ని నిత్యం 21 సార్లు జపించడం వల్ల మీకు ఉన్న అనారోగ్య సమస్యలు లేదా భయాలు తొలగిపోతాయి. ఇక రాబోయే ఈ 4 రోజులలో మీరు చూడబోయే సంఘటనలు మీకు అన్నీ గుర్తుకు తెస్తాయి. మీరు ఒంటరిగా లేరు, మీ ప్రయాణాన్ని ఎవరో నడిపిస్తున్నారు. ఇప్పటి నుంచి ఒక విషయం గుర్తుంచుకోండి, మీ విలువలను తక్కువ చేసుకునే చోట మీరు ఉండాల్సిన అవసరమూ లేదు. మీ మంచితనం బలహీనత కాదు, అది దేవుడు మీకు ఇచ్చిన శక్తి. మీ మనసులో ఒక చిన్న ఆశ కలిగితే అదే మార్పుకు మొదటి అడుగు. ఈ వీడియో మీకు శాంతి ఇచ్చినా లేదా ధైర్యం ఇచ్చినా లేదా మీ లోపల ఏదో కదిలితే దయచేసి కామెంట్ చేయండి. మీ మాట ఎవరో ఒకరికి ఆశగా మారవచ్చు. చివరిగా మీకు ఉన్న సర్వ బాధలు తొలగిపోవాలని, సర్వశుభాలు మీ ఇంట నిలవాలని, ఆ పరమేశ్వరుడు తన కృపను మీపై ప్రసాదించాలని, మీ జీవితం శాంతిగా స్థిరంగా ఆశతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.